99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక. పారిశుద్ధ్య శానిటేషన్ కార్మికుల సిబ్బందితో 5 కిలోమీటర్ల రన్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ రిహానా కమల్ పాషా మరియు కమిషనర్ నరసింహం, మేనేజర్లు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎంసూరి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఉప్పలపాటి సుబ్బారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వనమా వాస్ పాల్గొని వారు మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అన్నా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు మహిళ యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, చట్టసభల్లో మరియు తెలుగుదేశం పార్టీలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు. ఇప్పటికీ కొందరు పురుషులు మహిళల పట్ల ఇంకా అనిశ్చితవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని, వాళ్ళు కూడా మారాలని, మహిళలను వంటింటికి పరిమితం చేయొద్దని కోరారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడియాడతారని దృఢంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్త్రీ ప్రేమ సముద్రమంతా, స్త్రీ ధైర్యం అగ్ని గోళమంతా, స్త్రీ సహనం విశ్వమంతా, ఇవి అన్నీ మీకు ఒక్కసారికే సాధ్యం. అందుకే మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని సమాజంలో మీరు ఆది పరాశక్తులా తయారవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. విశ్వం అంత ప్రేమ చూపిస్తారు మనసులో. స్త్రీ ధైర్యం ఒక అగ్నితో సమానం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ధైర్యంగా ఉంటే అగ్నికి ఎంత పవర్ ఉందో మీకు అంత పవర్ ఉంటుంది. మీరు ప్రేమ చూపిస్తే విశ్వం అంత ప్రేమ మీ మనసులో ఉంటుంది. ఆ విధంగా మీరు ధైర్యంగా ఉంటే, మీరు ప్రేమ చూపిస్తే సమాజం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక మహిళ స్వతహాగా తను ఎదిగితే కుటుంబం బాగుపడుతుంది. యాంటీ కర్ఫన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీమతి ఆర్ శ్యామల, గత 5 ఏళ్ల అన్ని తానే అన్నలా ఆడబిడ్డలకు తోడు నీడిగా నిలిచిన జననేత జగనన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్క చెల్లెమ్మలకి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, అమ్మబడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అక్క చెల్లెలమ్మ పేరిట ఇల్లు పట్టాలు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, దిశ వ్యవస్థ, స్వేచ్ఛ కార్యక్రమం, ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 80,000 కోట్లు మహిళల కోసం కేటాయించి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి, మహిళలకి ఆసరా ఇచ్చి, మహిళలకి అమ్మఒడి అంటూ ధైర్యాన్ని ఇచ్చి, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడిగా నిలబడి ప్రతి మహిళని ఒక అక్కగా, చెల్లిగా, అవ్వగా, ఇలా ముద్దుగా కుటుంబ సభ్యులుగా పిలుచుకుంటూ నేనున్నా మీకు అని ధైర్యాన్ని ఇచ్చి, ప్రతి మహిళ బయటకు వచ్చి పనిచేయడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, సేఫ్టీ కోసం దిశ అనేటువంటి యాప్లను తీసుకొచ్చి చట్టాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా పోరాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఉండడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. చరిత్రను తిరిగి రాస్తూ ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించిన భారత్. తొలిసారి ప్రపంచ కప్ను సాధించాలని ఆశపడ్డ న్యూజిలాండ్ టార్గెట్ సాధించడంలో బొక్కబోర్ల పడింది. దేశవ్యాప్తంగా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు. 3 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్. మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తక్కువ చేస్తాం. బిఫోర్ సూపర్ 8 తను కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ లో ఉన్నప్పుడు రింకు సింగ్ తను కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. అందుకే ఈ టీంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ
పర్ఫార్మెన్స్ తో టీమిండియాకి మరి మూడవసారి ముచ్చటగా మరి హోమ్ టీం ఎప్పుడు కూడా గెలవలేదు. రాజమండ్రిలో స్ట్రీట్ ఫుడ్ లో టీడీపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు. రాజమండ్రిలో 30 రూపాయల బన్ను అమ్ముకోవాలంటే కూడా ఎమ్మెల్యే అనుమతి అవసరమా? మా గురించి మాట్లాడవు, వ్యాపారం మానే అని బెదిరింపుల. రోడ్డుపై మాస్క్ బన్ అమ్ముకుంటున్న మహిళపై టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు అంటూ సెల్ఫీ వీడియో విడుదల. అసలు ఎమ్మెల్యే గారిని ఎందుకు తిట్టాలండి? నాకు పని ఏంటండి? నా పిల్లలు పెంచుకోవడానికి వచ్చాను, నా పిల్లలు చదివించుకోవాలి. రామచంద్ర, నన్ను ఇలా ఉండనివ్వండి 4 సంవత్సరాలని యూనియన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని యూనియన్ లో జాయిన్ అయ్యి ఏదో అమ్ముకుంటున్నాను. నేను ఈ రోజు నా మీదకి నా బల్ల తీయించడానికి హ్యాపీ స్ట్రీట్ నుంచి ఎమ్మెల్యే గారిని తిట్టారంటమ్మా మీరు. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేటెడ్ గా మారి సాగిస్తున్న అక్రమ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు పట్టించకపోవడంతో వీరి ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. బెల్ట్ షాపుల వల్ల మారుమూల గ్రామంలో కూడా మద్యం సులభంగా దొరుకుతుండడంతో యువత మద్యానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పచ్చని సంసారాల్లో ఈ సిండికేట్ దందా చిచ్చు పెడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భాగంగా భద్రనాయక్ కుమార్ రిసెప్షన్ లో పాల్గొని అనంతరం సూర్యనారాయణ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి. ఈ కార్యక్రమంలో గడ్రుకోట రామచందర్, మాగంటి శివ తదితరులు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా దంతలపల్లి మండల కేంద్రంలో ఈ నెల 15న జరిగే బీమా దీక్షను విజయవంతం చేయాలని స్వేర్ నెట్వర్క్ సీనియర్ నాయకులు దర్శనాల ఉమేష్, ఇండ్ల వెంకటేశ్వర్లు కోరారు. మర్రిపేట మున్సిపాలిటీ కేంద్రంలో స్వేర్ నెట్వర్క్ మున్సిపాలిటీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో స్వేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బీమా దీక్ష నిర్వహిస్తున్నామని, దీక్ష ప్రారంభోత్సవానికి స్వేర్ నెట్వర్క్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ విఆర్ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని, ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. దీక్ష విజయవంతానికి జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో మాజీ స్వేర్ నెట్వర్క్ రాష్ట్ర నాయకులు అయినాల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం హోల్గుంద మండలం ఇంగదల్ గ్రామంలో వెంకటరెడ్డి కుమారుడు వీరారెడ్డి కూతురు వివాహం ఆదోని మహేశ్వర్ కళ్యాణ మండపంలో హాజరైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తేనకల్ సురేందర్ రెడ్డి మరియు నాయకులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం తలుపుల టౌన్ నందు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తలుపుల మండలం మైనార్టీ సోదరులు మరియు మాజీ ఎమ్మెల్యే చాందు పాషా, వజ్ర భాస్కర్ రెడ్డి, లింగాల లోకేశ్వర్ రెడ్డి, వైఎస్సీపీ నాయకులు పాల్గొన్నారు. పూల శ్రీనివాసరెడ్డి ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ముస్లిం సోదరులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు నియోజకవర్గ మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.